కోడి బాతు స్నేహం నీతి కథ. ఒక ఊరిలో ఒక కోడిపిల్ల ఉంది. ఆ కోడిపిల్ల ఒకరోజు చెరువు గట్టుకి షికారికి పోయింది. అప్పుడే ఆ చెరువులో ఒక బాతు ఈత కొడతా ఉంది. ఆ బాతు కోడిపిల్లను చూసి వెంటనే ఒడ్డుకు వచ్చింది. "ఓ కోడిపిల్ల, నాతో స్నేహం చేస్తావా?" అని అడిగింది బాతు. కాని కోడిపిల్ల, నీతో స్నేహమా? నేను నేల మీద ఉంటాను, నీవు నీటిలో ఉంటావు. నీతో నాకు స్నేహం ఎలా కుదురుతుంది? అయినా నాకు ఎవరి స్నేహమూ అక్కర్లేదు. వెళ్ళు వెళ్ళు అన్నది పొగరుగా. కోడిపిల్ల అలా అనేసరికి పాపం బాతు బాధపడి అక్కడి నుండి వెళ్లిపోయింది. కొంతసేపటికి అటువైపు ఒక నక్క వచ్చింది. గింజలు ఏరుకుని తింటున్న కోడిపిల్లను అది చూసింది. దానిని చూడగానే నక్కకు నోరూరింది. కోడిపిల్లను పట్టుకోవడానికి వేగంగా ఉరుక్కుంటూ రాసాగింది. అది చూసి కోడిపిల్ల అదిరిపడింది. ముందుకు పోదామా అంటే నీళ్లున్నాయి, వెనక్కి పోదామా అంటే నక్క వస్తా ఉంది. ఆ కోడిపిల్లకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. అది గమనించి బాతు వేగంగా ఒడ్డుకు వచ్చి, మిత్రమా, తొందరగా వచ్చి నా వీపు మీదకి ఎక్కు, పారిపోదాం అంటూ గట్టిగా అరిచింది. కోడిపిల్ల ఎగిరి బాతు మీద కూర్చుంది. బాతు వేగంగా నీళ్లలోనికి వెళ్లిపోయింది. నక్క చెరువు మధ్యలో ఉన్న కోడిపిల్ల కోసం చాలాసేపు ఎదురు చూసి ఇక లాభం లేదని అక్కడి నుండి వెళ్లిపోయింది. తర్వాత కోడిపిల్ల తన తప్పు తెలుసుకుని, బాతు మిత్రమా, నీతో పొగరుగా మాట్లాడినందుకు క్షమించు. స్నేహితులు ఎందుకుండాలో ఇప్పుడు అర్థమైంది నాకు. ఇక నుంచి మనం ఇద్దరం మంచి మిత్రులుగా ఉందాం అని అన్నది. అది విని బాతు ఆనందంగా చిరునవ్వు నవ్వింది. ఆ రోజు నుంచి అవి రెండూ కలిసిమెలిసి ఉండసాగాయి.